ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? గర్వం కన్నా బాధ్యతగా ఫీల్ అవుతున్నా. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత విమర్శలు ఏమని వస్తున్నాయి సార్? ఏమన్నరాని నా జీవితమే ఒక నిరంతరము. జూన్ 2 నాడు 2 రకాలుగా తెలంగాణ ప్రజలకు శాపము, ఒకటి వరం. శాపం ఏంటి సార్, వరం ఏంటి? కేసీఆర్ కుటుంబం గద్దెనెక్కడం, అది పెద్ద శాపం. బిడ్డలను చంపి రాష్ట్రాన్ని తెచ్చుకొని కుటుంబానికి అంకితం చేసుకుంటారా? అల్లుడు హరీష్ అందలం ఎక్కుతాడు, కొడుకు కేటీఆర్ అందలం ఎక్కుతాడు. కాంగ్రెస్ దేశద్రోహ కాంగ్రెస్ తెలంగాణ ప్రజల అమాయకత్వం చేసుకుని రేవంత్ రెడ్డి ఒక మోసపూరిత వాగ్దానాలు చేసి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది సార్? అంటే వచ్చే సంవత్సరంన్నర అవుతుంది. నిన్న చూపించారు కదా కొడంగల్లోనే, అధికారులనే రాళ్లతో కొట్టి తరుముతున్నారు. ఈ సిగ్గులేని ప్రభుత్వానికి, మంత్రులకు, ముఖ్యమంత్రికి బరాబర్ చూపించారు. కొడంగల్ బిడ్డలకు శైల్యుడి చేస్తున్నారు. మీరు అట్లనే పోరాడండి సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవక ముందు 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది కదా, ఏ ధీమాతోని, ఏ ధైర్యంతో 6 గ్యారంటీలు అప్పట్లో చెప్పడం జరిగింది? కాంగ్రెస్ అంటేనే 420 పార్టీ. ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తెలంగాణలో మారుమవుతుంది. పేదల ప్రజల గుండెలు అంటే ఉన్న వాళ్ళే అవి కూల్ చేస్తున్నాం అంటున్నారు. మీరు ఎలా ఫైట్ చేస్తున్నారు హైడ్రా వాళ్ళ లాస్ అయిన వాళ్ళ గురించి? పర్మిషన్లు ఇచ్చినోడు ఎవడు? పర్మిషన్లు ఇచ్చినోడు. అధికారం మదం ఎక్కింది ఒక్కొక్కడికి. సార్ ఒకటి విన్నాం మేము, మీ ఫేవరెట్ లీడర్, పొలిటికల్ లీడర్ సీతక్క గారు అని విన్నాము. ఎంతవరకు నిజము, ఎందుకు ఇచ్చాము? లీడర్లల్లా దొంగలు దోసుకుపోయిన 28 తప్ప మనది పెట్టలేదు. లాస్ట్కు బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళాను. అన్న నీ కాళ్ళు మొక్కుతానన్న, కనికరం రాలేదు. రీసెంట్లీ బీసీ కులగణ బొల్కే నికాలన తీయడం జరిగింది మన రాహుల్ గాంధీ గారు కూడా దీని మీద. అసలు ఈ పాలిటిక్స్ ఏంటిది? ఇప్పుడు బీసీ కులగణ అనేది ప్రస్తావన రావడానికి రీజన్ ఏంటి సార్? ఏం ప్లాన్ చేస్తుంది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం? రాహుల్ గాంధీ ఎవరు అతను? ఎవరిని బదలం? లాస్ట్ మోడీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మన ప్రైమ్ మినిస్టర్ గారి గురించి. విశ్వాస నాయకుడు, విశ్వ నాయకుడు, విశ్వ గురువు, భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలోనే ఒక తలమానికంలా నిలిపిన దార్శనికుడు. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV.